అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్. దీంట్లో నేను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మరియు ఈ 2024 యొక్క టీడీపీ, జనసేన మరియు బీజేపీ యొక్క ఉమ్మడి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన శ్రీ ముత్తుముల్ల అశోక్ రెడ్డి గారితో నేను ఈ గిద్దలూరు యొక్క ప్రాబ్లమ్స్ మీద ఇన్డెప్త్గా మేము ఇంటరాక్షన్ చేయడం జరిగింది. 2024లో అశోక్ రెడ్డి గారు గెలిస్తే గిద్దలూరుకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేస్తారు అనే దాని గురించి కూడా ఒక విజన్ ని దీంట్లో అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి డీటెయిల్ అనాలిసిస్ యొక్క వీడియోస్ మీకు యూట్యూబ్ లో చాలా తక్కువగా రేర్ గా దొరుకుతాయి. దాంట్లో ఇదొకటి. అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. చూసిన తర్వాత మీ యొక్క సజెషన్స్ అయినా ఫీడ్బ్యాక్స్ అయినా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. జరగబోయేటువంటి ఎన్నికలు అనేటువంటి లోకల్ అభ్యర్థి అయినటువంటి స్థానికుడైనటువంటి నాకు నాన్ లోకల్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య పోటీ జరుగుతూ ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. భోజనం చేశారా సార్? చేశాను. భోజనం ఇప్పుడే చేశాను. ఇంత లేట్ అయింది అని ఇప్పుడే చేశాను భోజనం చేసి. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి సార్? ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది కాబట్టి ఎలా జరుగుతుంది సార్? అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలంటే మనకి ఇంకా నోటిఫికేషన్ రావాలా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్పీడ్గా జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఏంటంటే ఇప్పుడు మనకి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 58 days ఉంది మనకి. ఇప్పుడు 59 days మనకి షెడ్యూల్ వచ్చింది. లాస్ట్ సాటర్డే వచ్చింది. ఎలక్షన్స్ May 13th ఉన్నాయి మనకి. సో కాబట్టి ఒక లాంగ్ ఇది ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ ఎలక్షన్ ఏదైతే క్యాంపెయినింగ్ స్పీడ్ అందుకోవాలని అంటే నామినేషన్స్ విత్డ్రాల్ అయిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయితే స్పీడ్ అవుతుంది. అది కాక ఇందాక చూశాను చాలా మంది పార్టీలో చేరికలు అవి జరుగుతూ ఉన్నాయి. సో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఒకటండి, ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనకి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు. నేనేమో స్థానికుడిని, వాళ్ళేమో ఇక్కడికి నాన్ లోకల్ పీపుల్ వాళ్ళు. నేను ఎమ్మెల్యేగా 2014-19 సంవత్సరంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి దాదాపు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగాం, సంక్షేమాన్ని ఇవ్వగలిగాం. గెలిచిన ఓడిన నియోజకవర్గంలో ఇక్కడనే ఉన్నాను నేను. ఈరోజు ఏమవుతుందంటే ఈరోజు వచ్చినటువంటి అభ్యర్థులు స్థానికులు కాదు, ఎక్కడి నుంచో వాళ్ళు రావడం జరిగింది. స్థానిక సమస్యల పట్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎటువంటి మనం మేలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతున్న అవగాహన కూడా లేదు. స్థానికేతరులు ఎప్పుడు స్థానికేతరులే. సో రేపు నేను జరగబోయేటువంటి ఎన్నికలు అనేటువంటి లోకల్ అభ్యర్థి అయినటువంటి స్థానికుడైనటువంటి నాకు నాన్ లోకల్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం ఏమిటంటే 2 విషయాలతో నా గెలుపు తేటతలం అయిపోయింది. ఒకటి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంక్షేమాన్ని అభివృద్ధిని పెద్ద ఎత్తున ఇవ్వగలిగాను. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇచ్చానని చెప్తున్నాడు కానీ అభివృద్ధి ఏమీ చేయలేదు. రెండవది, ఆ సంక్షేమం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు, కాపు వర్గాలకు కానివ్వండి సబ్సిడీ లోన్లు ఇచ్చి వాళ్ళు జీవితాలలో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని స్థిరపడేటట్టు చేయగలిగారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా నేను డబ్బు ఇచ్చానని చెప్తున్నారు తప్పితే 10,000-15,000తో ఆ వ్యక్తి ఏ వ్యాపారాలు పెట్టలేడు. ఇస్తున్నటువంటిది అమ్మఒడి అని అంటాడు, ఇంకొకటి అని అంటారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాల వైపు నుంచి సంక్షేమం ఎలా అందాలంటే వాళ్ళకు చేయూతగా ఉండి జీవితంలో స్థిరపడగలిగేటట్టు చేసేటువంటి విధానాలలో ఉండాలి. ఈ ప్రభుత్వం అయితే ఆ దిశలో పోలేదు. ఈ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. రేపటి రోజు ఎన్నికల్లో ఎన్డీఏకి సంబంధించిన కూటమిని గెలిపించాలని చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కూటమిని గెలిపించాలని దీంట్లో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. రెండవది ఏంటంటే నాన్ లోకల్ పీపుల్ని ఈ నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం ఇష్టపడట్లేదు. స్థానికుడైతే సమస్యలకు అందుబాటులో ఉంటాడు, నిరంతరం ఉంటారని వాళ్ళ అభిప్రాయంగా ఉన్నారు. ఇవాళ రేపట్లో ఏం చేస్తూ ఉన్నారంటే ఒక ఇల్లు తీసుకోవడం, ఒక నెల రోజుల కోసం ఒక పిక్నిక్ లాగా ఉండడం, వాళ్ళు ఇక్కడికి రావడం, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం, గెలిచినా ఓడినా ఇక్కడ అందుబాటులో లేకుండా ఉండడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ప్రజలకు స్పష్టంగా తెలుసు నేను గెలుపు ఉన్న రోజు నిరంతరం నియోజకవర్గంలోనే ఉన్నాను, ఓడిపోయినా కూడా నియోజకవర్గంలోనే ఉన్నాను.
సో ప్రజలకు నాకు నమ్మకం ఉంది గిద్దలూరు నియోజకవర్గ ప్రజల మీద. రేపు రాబో ఎన్నికల్లో మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేయడం ఖాయం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం నాకు 100% నాకుంది. సార్ ఇక్కడ ఇంకో పాయింట్ సార్, మీరు 2014లో గెలిచినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచున్నారు. దాని తర్వాత టీడీపీలోకి పార్టీ మీరు చేంజ్ కావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఒకటండి, నేనేమంటున్నానంటే 14లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడానికి గల కారణం ఏమిటంటే, ఈ ప్రాంతం మాది వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో 2 రకాలుగా మాకుంది. ఒకటి అభివృద్ధి జరగాలి, పేద వర్గాల ప్రజలకు సంక్షేమం అందాలి. ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఉంటేనే ఇవి చేయగలుగుతామనేటువంటి దీంతో ప్రజల ఆకాంక్ష మేరకు మాకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వాలు అందరి యొక్క దీని మేరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయితే నియోజకవర్గ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా మేము 1370 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. నేను సంక్షేమాన్ని అయితే పెద్ద ఎత్తున అందించగలిగాను. సంక్షేమాన్ని అయితే సాచురేషన్ మోడ్లో నేను అందించాను. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని నేను చూడకుండా ఖచ్చితంగా నేను ఇచ్చాను. నేను ఆ రోజు పక్కా గృహాలు కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇది నేను చెప్పే సంక్షేమం. అభివృద్ధి పరంగా నేను చెప్పాలి అంటే ఈ నియోజకవర్గంలో 450 కిలోమీటర్ల పొడవైనటువంటి అంతర్గత సీసీ రోడ్లు, గ్రామాలలో అంతర్గత సీసీ రోడ్లు, లెంత్ ఆఫ్ ద సీసీ రోడ్స్ 400 చిల్లర కిలోమీటర్లు వేసాము. దీని తర్వాత వచ్చేటప్పటికి మేము అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్, ఒక గ్రామాన్ని నుంచి ఇంకొక గ్రామానికి లింక్ రోడ్లని దాదాపు మేము 40 పైన లింక్ రోడ్లను ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా చెక్ డ్యాములు కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, త్రాగునీటి సమస్య పరిష్కారానికి కానివ్వండి పెద్ద ఎత్తున నేను చేశాను. అన్ని పర్స్పెక్టివ్స్ లో డెవలప్ చేశాను. ఎస్ అండి. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చేటువంటి దారిలో మీరు చూసింటారు అన్ని డ్రమ్ములన్నీ పెట్టున్నాయి, నీళ్ళ డ్రమ్ము. అవును సార్. సో నేను ఎప్పుడైతే గుండ్లమోడు దగ్గర నుంచి గిద్దలూరు నీళ్లు తీసుకొచ్చానో ఆ డ్రమ్ములన్నీ అప్పుడు మాయమైపోయినాయి. ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరం ఒక్కసారికే కొంత కరువుతో అల్లాడిపోయే పరిస్థితి వస్తేనే ఇవాళ వాళ్ళు దాని సమస్య పరిష్కారంలో వాళ్ళకి చేత కావడం. ఆ రోజు 5 సంవత్సరాలు మాకు త్రాగునీటికి ఎద్దడి ఉన్న సమస్య ఉన్నా కూడా మేము సమస్యను పరిష్కరించగలిగాం. సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు మేము శాసనసభ్యులుగా పనిచేసి ఈ గ్రామాలలో నెలకొన్నటువంటి త్రాగునీటి సమస్యను కానివ్వండి, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు గాను మేము చేశాం. మేము ఆ రోజు ఈ పాయింట్ ఉంది సార్, నేను నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే గిద్దలూరులో మెయిన్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ గుర్తొచ్చే ప్రాబ్లం వచ్చేసరికి నీటి ప్రాబ్లం. త్రాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. ఇది అంటే నేను ఇక్కడికి రాకముందు నేను ఊర్లో పోయి నార్మల్ గా అడగడం జరిగింది సార్. ఐ మీన్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అడిగాను వాళ్ళకి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరిని అడిగినా కూడా ర్యాండమ్ గా 5 of 4 members చెప్పిన ప్రాబ్లం అంటే నీటి సమస్య. సో దీని మీద ఎలాబరేట్ గా మీకు దీని మీద క్వశ్చన్ అడుగుదాం అని అనుకున్నాను. బికాస్ మీరు ఇంతకు ముందు మీరు ప్రీవియస్ గా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, సో దీని మీద మీరు చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి, ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తారని అడుగుదాం అనుకున్నా సార్. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అండి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 2 విధానాల్లో వెళ్ళాం. టౌన్ ఒకటి, రూరల్ ఒకటి. రూరల్ అంటే 6 మండలాలు, టౌన్ అంటే మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి దాదాపు మేము 100 కోట్ల రూపాయల నిధులు పెట్టాము. అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి అంటే మనకి 6 మండలాల్లో 95 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 95 గ్రామ పంచాయతీలో 200 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ 200 పైచిలుకు గ్రామాలలో కూడా మనము ఏదైతే మనకి వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, సుంకేసుల దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కట్టి అక్కడి నుంచి వాటర్ని ఫిల్టర్ చేసి సురక్షితమైనటువంటి త్రాగునీటిని ప్రతి ఇంటికి మనం అందించేటువంటి కార్యక్రమం, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 400 కోట్ల నిధులు మంజూరు కూడా చేశారు. టెండర్స్ కూడా పిలిచారు, పనులు కూడా మొదలు పెట్టారు మా నియోజకవర్గంలో.
మా నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతమైనటువంటి సమస్యలలో మొదటి సమస్య ఏంటంటే త్రాగునీటి సమస్య. నేను గిద్దలూరుకి 100 కోట్లతో పెట్టాను. రామన్న గతం నుంచి అక్కడి నుంచి పైప్ లైన్ తోలిచ్చాను, పనులు మొదలు పెట్టించాను నేను. అయితే ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ ప్రభుత్వం మారాక నాయకుడిని బట్టి సమస్యల మీద ఉన్న ప్రాధాన్యతలు మారుతాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కనపడినటువంటి సమస్య ఈ నియోజకవర్గంలో ఏమిటంటే త్రాగునీటి సమస్య నాకు కనపడినది. ఈ సమస్య పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ రోజు ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకుపోయిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు నాకు ఈ నిధులు మంజూరు చేయడం పనులు మొదలు పెట్టాను నేను. ప్రభుత్వం మారిన తర్వాత రూరల్కు ఉన్నటువంటి 400 కోట్ల రూపాయల నిధులు టెండర్స్ రద్దు చేసేశారు. టెండర్స్ ఎప్పుడు రద్దు చేయొచ్చానంటే సమస్య లేకుండా అక్కడ అవసరం లేనప్పుడు రద్దు చేయాలి. ప్రభుత్వ విధానాలలో ఏదైనా ఉండి రద్దు చేసినా కూడా ప్రజాప్రతినిధుల బాధ్యత, ఎమ్మెల్యేల బాధ్యత ఏమిటంటే ఖచ్చితంగా వాళ్ళు మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది అని చెప్పి వాళ్ళు పోయేసి ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పి సమస్యకు మరలా పనులు మొదలు పెట్టించేలాగా చేయవలసినటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దాని మీద ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. గిద్దలూరు టౌన్లోనైతే ఆ పనులు నేను ఆ రోజే పైప్ లైన్ తోలిచ్చున్నాను కాబట్టి దాన్ని మమ అనిపించే కార్యక్రమంలో భాగంగా కొంత పనులు ఏదో మొదలు పెట్టారు కానీ మరలా అవి నత్తనడకనే సాగుతాయి. ఎంత పర్సెంట్ పనులు అయిపోయాయి సార్ దాని మీద? ఒకటైతే రండి, టౌన్ కి సంబంధించినటువంటి నాకు తెలిసినంత మటుకు ఒక 30% అయింటాయండి. 30%, రిమైనింగ్ 70% జరగాలి. ఆ పనులు నేను ఖచ్చితంగా రేపు ప్రొద్దున శాసనసభ్యుడిగా నేను గెలిచిన తర్వాత మా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను కంప్లీట్ చేయించి గిద్దలూరు పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా, గిద్దలూరు నియోజకవర్గంలోనే త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను. త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తాను నేను. హోప్ సార్. గిద్దలూరులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే వాటర్ ఇష్యూ. సో అది ఒకసారి సాల్వ్ అయితే దాని నుంచి ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. ఐ మీన్ ఇండస్ట్రీస్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే వాటరే కదా సార్. సో అలా గిద్దలూరు డెవలప్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను సార్. అండ్ సెకండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మనకు రాచల్ల గేట్ దగ్గర ఉన్న ఐ మీన్ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అవుతుంది కదా సార్ అక్కడ. సో దీని మీద మీ టేక్ ఏంటి సార్? అది నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అండి, రాచల్ల గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఒకటి, దానికి మూలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ కావాలి అక్కడ. సో నిరంతరం రైల్వే గేట్ పడటం మూలాన ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటా ఉంది అక్కడ. దీనికోసం నేనేం చేశానంటే కృష్ణశెట్టిపల్లి భీమలింగేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దుప్పుల తిప్ప, కొండపేట, పాములపల్లి మీదుగా మేకల్నరువు తిప్ప నుంచి కోల్డ్ స్టోరేజ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చి బైపాస్ రోడ్ వచ్చినట్టు నేను ఆ రోజు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి నేను చేయించి ఆ రోజు వాళ్ళకి ల్యాండ్కి కూడా వాళ్ళకి నేను గవర్నమెంట్ నుంచి వాళ్ళకి చేయించి సర్వే కూడా చేయించాను, టెండర్స్ కూడా పిలిచాను. ఈ లోపల ఏమైపోయిందనంటే ఈ టెండర్స్ పిలిచిన తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ మారడం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ గవర్నమెంట్కి లేదు. ఎంతసేపు ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేసినంత మాత్రాన ట్రాఫిక్ సమస్య తీరదు. బైపాస్ వచ్చేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పడితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. బయట నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ ఆ విధంగా వెళ్ళిపోతాయి. ఇక్కడ రెండవది వచ్చేటప్పటికి ఓవర్ బ్రిడ్జ్ సమస్య కూడా పరిష్కారం కావడం జరుగుతుంది. రేపైతే క్లియర్గా బైపాస్ రోడ్ నిర్మాణం చేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయడం ద్వారా ఈ ట్రాఫిక్ సమస్యను కానివ్వండి, ఈ యొక్క దీన్ని కానీ పరిష్కారం చేయడం ఖచ్చితంగా చేస్తాను నేను రేపు వచ్చిన. అంటే అది మీ పైప్ లైన్ లో ఉందా సార్? అంటే మీరు వచ్చిన తర్వాత దాని మీద చేద్దామనే పైప్ లైన్ ఉందా అంటున్నా సార్? ఖచ్చితంగా ఉంది. నేను ఆ రోజు పనులు మొదలు పెట్టించాను, సర్వే చేశారు, వాళ్ళందరికీ ఇవి ఇచ్చారు, టెండర్స్ కూడా పిలిచారు. టెండర్స్ పిలిచే దశలో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అది ఖచ్చితంగా దాన్ని మనం చేయిస్తాను నేను దాన్ని ఖచ్చితంగా చేయిస్తాను. ఓకే సార్. అండ్ ఇంకొక థర్డ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మన దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. నార్మల్గా ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి కంప్లీట్ అయిన తర్వాత ఏదర్ బీటెక్ చదవాలనుకున్నా ఈ మార్కాపూర్ కానీ, నంద్యాల కానీ, అదర్ చెన్నై, హైదరాబాద్ వెళ్ళాల్సింది వస్తుంది. సో అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఎందుకు అలాంటి ప్రాబ్లం ఉందంటారు సార్? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రావాలంటేనేమో లాభాపేక్షతోనే పెడతారండి. ఈ లాభం అనేది రాకపోతే ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత
వాళ్ళకి ఇక్కడ స్టూడెంట్స్ రాగలగాలి. రిమోట్ ఏరియా కాబట్టి ఫ్యాకల్టీస్ కూడా గుడ్ ఫ్యాకల్టీస్ ఉంటేనే వాళ్ళకి ఆ కాలేజ్కి స్టూడెంట్స్ కూడా తీసుకుంటారు. ఆ కాలేజ్ని ఏమంటారు దేంట్లో కౌన్సిలింగ్లో అడ్మిషన్స్ అప్పుడు. సో ఇది ఇక్కడ మనకి దాని మీద మనం రేపు వచ్చిన తర్వాత దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకొని పోయేదానికి గట్టిగా మనం ప్రయత్నం చేస్తాం. అయితే పారిశ్రామికంగా మాత్రం మీరు అన్నటువంటి దాంట్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి కావాలంటే 2 విషయాలలో పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది. ఒకటి, మేజర్ సిటీస్కి ఈ ప్రాంతం దగ్గరగా ఉండడం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి వనరులు అక్కడ కనుక సహజ వనరులు అక్కడ ఉన్నట్టయితే దాని బేస్డ్గా ఇండస్ట్రీస్ని పెడతారు. ఉదాహరణకి చీమకుర్తిలో గ్రనైట్ అనేటువంటిది అక్కడ ఉంది, గెలాక్సీ గ్రనైట్. సో అక్కడ దాని బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ. అలాగే బల్లికురవ కానీ లేకపోతే మార్టూర్ ప్రాంతంలో పాలిషింగ్ యూనిట్స్ కానీ ఇట్లా అన్నీ వచ్చాయి. సో ఈ ప్రాంతానికి తగ్గట్టు ఏంటనంటే రేపటి రోజు మనకి ఇక్కడ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాకు టమోటా కానీ మిర్చి కానీ ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున మాకు రాష్ట్రంలోనే మదనపల్లి తర్వాత ఈ ప్రాంతంలో టమాటో ఎక్కువగా మనకు అత్యధికంగా ఇక్కడ పంట వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఇండస్ట్రీస్ మనం ఇక్కడ పెట్టించినట్టయితే యువతకు ఉపాధి ఉంటుంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా చెందుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఇంకొక విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీషన్ అయ్యి ఈ ప్రాంతంలో సాగునీరు కనుక ఎక్కువగా వచ్చినట్లయితే ఏమవుతుందంటే ఈ ప్యాడీకి సంబంధించినటువంటి రైస్ మిల్స్ కానీ పెద్ద ఎత్తున రావడం, ఉపాధి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే ఇక్కడ దొరికేటువంటి రా మెటీరియల్ అవైలబిలిటీని బట్టి అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు చీమకుర్తి బేస్డ్ గా గెలాక్సీ గ్రానైట్ ఎందుకు ఇన్ని యూనిట్స్ వచ్చాయి అని అంటే ఏంటంటే అక్కడ రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది అక్కడ. ఇక్కడ మాకు అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ అయితేనే మాకు ఇక్కడ ఇది ఉంటుంది. దానికి కారణం కూడా చెప్తున్నాను మీకు. టమాటో కానీ మిర్చి కానీ స్టేట్ లోనే అత్యధికంగా పండించేటువంటి ప్రాంతాల్లో గిద్దలూరు ప్రాంతం కూడా ఒకటి. దాంతో మనకు ఆ యూనిట్స్ వచ్చినట్టయితే ఇక్కడ సర్వైవ్ కాగలుగుతారు. అదర్వైజ్ రా మెటీరియల్ ఎక్కడి నుంచో ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని ఇక్కడి నుంచి యూనిట్ చేసి మార్కెటింగ్ ఇంకొక చోటుకి పోవాలంటే ఆ ఇండస్ట్రీకి అది గిట్టుబాటు కాదు, ఇట్స్ నాట్ వేబుల్ అది. సో దానికోసం నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద ప్రాధాన్యతగా తీసుకుని ఈ ప్రాంతాన్ని మనకు పారిశ్రామికంగా అభివృద్ధి చేయించే దాంట్లో కూడా మేము ముందుకు తీసుకొని పోతాను. ఇంకో విషయం సార్, ఇక్కడ నార్మల్ గా పిడతల రంగారెడ్డి గారు ఉన్నారు సార్, పిఆర్ గారు. సో వాళ్ళు బిఫోర్ పిఆర్ ఆఫ్టర్ పిఆర్ అంటారు. ఎందుకంటే అతను పిఆర్ గారు ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ వర్క్ జరిగాయి. ఇప్పుడు ఎస్విజిఆర్ కానివ్వండి, అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చాలా డెవలప్మెంట్ వర్క్ జరిగాయి. ఇప్పుడు వివేకానంద కాలనీ కానీ పిఆర్ కాలనీ కానీ అక్కడ డెవలప్ చేసింది అతనే అని చెప్తారు. మేము అప్పటికి ఇంకా పుట్టలేదు, మాకు తెలియదు. బట్ ఏంటంటే మా నాన్న కానివ్వండి, మా తాత వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఆ టైంలో జరిగాయని చెప్తారు. సో దాని గురించి మీరేమంటారు సార్ ఆయన గురించి? పిడతల రంగారెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి. వారిని స్ఫూర్తిగా తీసుకుని వారు చేసినటువంటి విధానాలని మనం కూడా ఈ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయాలలో ఆయన చేసినటువంటి దీన్ని మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఆ రోజులలో ఆయన విద్యకి, వైద్య రంగానికి, అలాగే మౌలిక వస్తువులంటే ప్రతి గ్రామానికి రోడ్లు వేసే విషయంలో కానివ్వండి, ఎన్నో విషయాలలో ఆయన చొరవ తీసుకొని ఆ రోజులలో తను శాసనసభ్యుడిగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి ఉన్నప్పటి కాలంలో ఈ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఆయన సేవలు అందించాడు. ఈరోజు కూడా మేము కూడా ఆయన యొక్క చేసినటువంటి విధానాన్ని, అభివృద్ధి చేసినటువంటి తత్వాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా, అందుకనే మీకు రోడ్ల విషయం కానివ్వండి, నేను చెక్ డ్యామ్స్ విషయం కానివ్వండి, లేకపోతే మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలనుకునే దాని విషయంలో కానివ్వండి ప్రాధాన్యతలుగా మనం తీసుకుని వెళ్ళాం. ఇదే విధానాన్ని నేను ఆ రోజు కూడా నాకు 50 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి గిద్దలూరు హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్ కింద నేను అప్గ్రేడేషన్ చేయించాను నేను. దాని మూలాన ఈరోజు 100 పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగింది వాళ్ళ. అదే ఖమ్మం హాస్పిటల్కి వచ్చేటప్పటికి 30 పడకల హాస్పిటల్గా ఉన్నది. 30 బెడెడ్ హాస్పిటల్ నుంచి 50 బెడెడ్ హాస్పిటల్ కింద అప్గ్రేడేషన్ చేయించి దాన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేయించి ఆ రోజు నేను ఓపెన్ కూడా చేశాను నేను. సో ఇక్కడ ఏంటంటే వెనకబడినటువంటి ప్రాంతాలలో మనకి 2-3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ విద్య, వైద్యం అనేటువంటిది, ఇవి రెండు ఉంటే ఏమవుతుంటుందనంటే ఇక్కడ జనరల్గా ఎఫర్టబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి ఇవి రెండు కూడా ఎక్కువ పెద్ద స్థాయిలో ఉంటే
ఇక్కడ మంచి విద్యను చదువుకోవడం ద్వారా వెనుకబాటు తరాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. రేపటి రోజు వాళ్ళు ఉన్నత స్థితిలో స్థిరపడడం ద్వారా వాళ్ళు మంచి స్థితిలోకి పోయి దీని నుంచి ముందుకు పోగలుగుతారు. వైద్య రంగం కూడా ఈ ప్రాంతంలో ప్రభుత్వం దీనిలో ఎందుకు పెద్ద ఎత్తున ఉండాలి అని అంటే, ఇక్కడ ఆ యొక్క ఏమంటారు, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు, ఆర్థిక స్తోమత స్థితిగతులు ఉండవు. వాళ్ళకి ప్రభుత్వంలో వైద్యానికి సంబంధించి మంచి ఇదిగా ఉన్నటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో మేలు జరుగుతుంది. మూడోది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏంటంటే సాగునీటి రంగం కానీ లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా కానీ ఈ పరంగా మనకు వస్తే ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందుకే నేను మీకు చెప్తా ఉన్నాను, రేపు శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత నా ప్రథమ ప్రాధాన్యత త్రాగునీరు, సాగునీరు. రెండవ తర్వాత వచ్చేటప్పుడు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా డెవలప్ చేయడం. తర్వాత వచ్చేటప్పటికి విద్యాన్ని, వైద్యాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం. ఇవే కాకుండా రేపటి రోజు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటిది ఒకటి. రేపటి రోజు మాకు స్వయం పరిపాలనలో భాగంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి మా పశ్చిమ ప్రకాశానికి మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసుకోవడం. ఇవన్నీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మార్కాపురాన్ని కేంద్రంగా పశ్చిమ ప్రకాశాన్ని జిల్లాగా ప్రకటిస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము ఏమిటంటే ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని ఈ ప్రాంతంలో మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయం పట్ల కూడా స్పష్టమైనటువంటి అవగాహనతో మేము ముందుకు పోవడం జరుగుతా ఉంది. ఓకే సార్. ఇంకోటి సార్, టూరిస్ట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది సార్. మన గిద్దలూరులో టూరిజం అనేది ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ మన దగ్గర చూసుకున్నట్లయితే ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, పుణ్యక్షేత్రాలు. ఎగ్జాంపుల్ రంగస్వామి టెంపుల్ కానివ్వండి, నెక్స్ట్ శివునికి సంబంధించిన టెంపుల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, శివ టెంపుల్స్. సో దీని మీద అంటే దీని మీద టేక్ ఏంటి సార్? అంటే టూరిజం అంటే మీకు ఏమంటామంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకోటి ఖమ్మం చెరువు కూడా ఉంది. చదవండి, టూరిజం దేనికి ఉందా? ఖమ్మం చెరువుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి దీంట్లో ఉన్నాం. రేపటి రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా నేను గెలుపొందిన వెంటనే ఖమ్మం చెరువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఖమ్మం చెరువుకు రెండు విషయాలుగా చేస్తాం. ఒకటి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం అనేది ఒకటి. రెండవది, ఆ ఖమ్మం చెరువు ద్వారా మనకి ఏదైతే కాలువల ద్వారా నీరు పోతున్నాయో చిట్ట చివరి భూములకు కూడా కాలువల ద్వారా నీరు అందించినట్లు కాలువలను ఆధునీకరణ చేసి దాన్ని చేసేటువంటి కార్యక్రమం ఒకటి. రెండవది, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎకో టూరిజం అనేటువంటి దాంట్లో డెవలప్ చేసే దాంట్లో భాగంగా దిగువమెట్ట దగ్గర ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉండి దానికి ఒక 2 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించినాను. నేను అది కూడా చేయాలని చెప్పి దానికి చేసినాను. ఇప్పుడు బహుశా అది వాళ్ళు చేస్తూ ఉన్నట్టున్నారు అది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంది మాకు. రెండో వైపు వచ్చేటప్పటికి ఒక ఆసియా ఖండంలోనే ఒక పెద్ద చెరువు అయినటువంటి ఖమ్మం చెరువు ఒకటి ఉంది మా దగ్గర. సో ఇటువంటి వాటిని మన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసినట్లయితే స్థానికంగా ఉన్న వాళ్ళే కాదు, మీరు అన్నట్లు ఏంటంటే ఈ యొక్క దేవస్థానాలను దర్శించుకునేదానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంత వాళ్ళు సేద తీరేదానికి ఈ ప్రాంతంలో టూరిజంగా డెవలప్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఆ దిశగా మేము రేపటి రోజు దాని మీద ముందుకు తీసుకుని పోవడం కూడా జరుగుతుంది. మనకు అడిషనల్ గా మనకు నల్లమల ఫారెస్ట్ కూడా ఉంది. సో ఎకలాజికల్ కూడా దాన్ని డెవలప్ చేయొచ్చు మనం. టూరిస్ట్ అట్రాక్షన్ గా బాగుంటుంది కదా సార్? అదేనండి, ఇందాక మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనకి పచ్చళ్ళలో కూడా మనకి దాన్ని ఏమంటారంటే ఇది ఉంది మనకు ఒకటి, వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పెట్టారు. సో అటువంటిది దిగువమెట్ట దగ్గర కూడా పెట్టమని చెప్పాము మేము ఒకటి. సో అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకునే దానికి ఈ ప్రాంతం మాకుంది. వెనుకబాటుతనంలో వెనుకబడి ఉండొచ్చు, కానీ ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఈ ప్రాంతంలో కూడా చక్కగా వీటిని వినియోగించుకొని అటు టూరిస్టులు వచ్చేదానికి కానీ లేదా ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కూడా అంత సంతోషకరంగా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి సార్, మిలిటరీ వాళ్ళ పరంగా మన దగ్గర సైనికులు చాలా ఎక్కువ. స్టాటిస్టిక్ చూసుకున్నట్లయితే టోటల్ మన ఆంధ్రాలోనే అతి ఎక్కువగా ఉండే సైనికులు ఎక్కడి నుంచి వెళ్తారంటే గిద్దలూరు ప్రాంతం ఒకటి. సో వాళ్ళ సంక్షేమం గురించి మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి సార్? అంటే వాళ్ళకి ఏదైతే మా దగ్గర సైనికులుగా లేదా మాజీ సైనికులుగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు అన్నటువంటిది నిజం. అది మా ప్రాంతంలో దేశం మీద భక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉండబట్టి మిలిటరీకి ఎక్కువ మంది పోవాలనుకుంటా ఉన్నారు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సైనిక్ స్కూల్ ఒకటి పెడితే బాగుంటుంది వాళ్ళకి. ఇప్పుడు మన కోరుకొండలో ఒక సైనిక్ స్కూల్ ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఒక 10-15 years బ్యాక్ వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ పెట్టారు.
అప్పుడు నేనేం చేశానంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, మా ప్రాంతంలో ఎక్కువ మంది సైనికులు ఉన్నారండి, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి రాష్ట్రంలో ఒక సైనిక్ స్కూల్ ఉండాలనేది వాళ్ళకు ఒక సిస్టమ్గా ఉందంట. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఒక సైనిక్ స్కూల్ లేదు కాబట్టి అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేయాలి, మేము అక్కడ అడిషనల్గా మీ రాష్ట్రంలో 2 ఉన్నాయి కాబట్టి ఇంకొకటి మేము ఇవ్వలేమని చెప్పారు. సో వెంటనే నేను ఏం ఆలోచన చేశానంటే, సెంట్రల్ స్కూల్ పెట్టినట్టయితే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం, సో అది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆ రోజు మనకి అల్లీనగరం దగ్గర కూడా కొన్ని ఎకరాలు వాళ్ళకి స్థలం కావాలంటే దాన్ని వాళ్ళకి ఇది ఇచ్చి స్టేట్ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇచ్చి సెంట్రల్ నుంచి శాంక్షన్ వస్తేనే కేంద్రీయ విద్యాలయం పెడతారు వాళ్ళు. స్టేట్ క్యాబినెట్ అప్రూవ్ చేసి కూడా పంపించింది. కానీ ఈ లోపల ప్రభుత్వం మాకు మారిపోవడం, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. రేపు వచ్చిన తర్వాత సెంట్రల్ స్కూల్ అయినా ఇక్కడ వచ్చేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేసి చేస్తాను. ఓకే సార్, మీరు గిద్దలూరుకి ఇచ్చే మేనిఫెస్టో ఏంటిది? ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే నవరత్నాలను ఉంది, టీడీపీ చూసుకున్నట్లయితే సూపర్ 6 అనేది ఉంది. అలాగా మీరు ఇండివిజువల్ గా గిద్దలూరుకి మీరు ఇచ్చే మేనిఫెస్టో ఏంటిది అంటారు సార్? ఇందాక నేను చెప్పాను కదండి, మొదటిది త్రాగునీరు, రెండవది సాగునీరు, మూడవది పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, నాలుగవది విద్య వైద్య రంగాలలో ముందుకు తీసుకొని పోవడం, 5, 6వది వచ్చేటప్పటికి ఈ ప్రాంతానికి మాకు వచ్చేటప్పటికి మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసుకోవడం. ఇటువంటివన్నీ మాకు సంబంధించి మా నియోజకవర్గ వాళ్ళకి మేము ఇవ్వబోయేటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నాం. ఇండివిజువల్గా ఒక విలేజ్కి రాబోయేటటువంటి టౌన్లలో ఉండేటువంటి ఈ గ్రామానికి ఉన్న సమస్యలు వాటిని మనం ప్రాధాన్యతగా స్థానికంగా ఉన్నటువంటి వాడిని కాబట్టి ఏ గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలంలో ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాం మేము. అక్కడ మనకి మెయిన్ అక్కడ డ్రైనేజ్ సౌకర్యాలు కానీ, లేకపోతే మంచినీళ్ళు కానీ, లేకపోతే ఆ గ్రామాలలో ఏ నీడ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మేము చేయించగలుగుతాం మేము. మీరు 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, అంటే ఇది కొంచెం నేను ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా అడుగుతున్న క్వశ్చన్. మీరు 2014లో ఒక ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, సో నార్మల్గా ఒక ఎమ్మెల్యేకి ఉండే డ్యూటీస్ ఎలా ఉంటాయి కొంచెం వివరించగలరా, చెప్తారా సార్ మీరు? ఎమ్మెల్యేకి డ్యూటీస్ అనేది కాదండి, ఎమ్మెల్యే అనేటువంటిది ఒక బాధ్యత, అది సామాజిక బాధ్యత. అది సామాజిక బాధ్యతలో మనము కాన్స్టిట్యుయెన్సీని ప్రజలు మనకి ఈ మొత్తం బాధ్యతను తీసుకుని చక్కగా పనిచేయాలని మనకు బాధ్యత చెప్తారు. ఏ పనినైనా కూడా, ఏ సమస్యనైనా కూడా మనం బాధ్యతగా ముందుకు తీసుకుని పోయి దాన్ని పరిష్కరించేదానికి నా వంతుగా నేను 5 సంవత్సరాల కాలంలో నేను పని చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలే కాదు, వాళ్ళకి సంక్షేమం అందించే విషయంలో కూడా మనం పెద్ద ఎత్తున మేము ముందుకు పోయాం. మేము ఏదున్నా కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, నేను మనకి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎమ్మెల్యేగా నేను రేపు 5 సంవత్సరాల్లో ఏమి చేయాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోయేటువంటి విషయాలలో మనకి ప్రభుత్వంతో మనం అనుసంధానంగా ఉండి ముఖ్యమంత్రి వారితో మనం పోయి మన సమస్యను తెలియజెప్పుకొని నియోజకవర్గానికి ఈ సమస్య ప్రతి సమస్య పరిష్కరించబడాలి అని అంటే ఆర్థిక వనరులు కావాలి. ఆర్థిక వనరులు తీసుకొచ్చి తద్వారా ప్రాంతంలో అది త్రాగునీటి సమస్యనా, సాగునీటి సమస్యనా, లేకపోతే వైద్య రంగమా, లేకపోతే ఇతరత్ర రంగాలు అనేటువంటి మనం చూసుకొని ప్రతి దాని మీద అవగాహన ఏర్పరచుకొని సమస్యని మనకు అభివృద్ధి చేయడమో లేదా సమస్యను పరిష్కరించడం అనేటువంటి వాటిలో చొరవ తీసుకొని నేను చేశాను. నేను రేపటి రోజు కూడా ఆ దిశగానే నేను ముందుకు పోతా ఉన్నాను. నాకంటూ ఒక ప్రణాళిక ఉంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతో నేను అధికారం అనే రేపు పొద్దున్న శాసనసభ్యుడిగా నేను ఎన్నిక కావాలనుకునేది నియోజకవర్గానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజా సేవకుడిగా ఉండాలనుకుంటున్నాను తప్పితే అధికారాన్ని చెలాయించాలనే తత్వంతో అయితే నాకు పదవి కావాలనుకోవట్లేదు. ప్రజా సేవకుడిగా నేను ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతోనే రేపు ముందుకు పోవడం జరుగుతుంది. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే సార్, నార్మల్ గా ప్రజల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో నార్మల్ గా ఎలా వర్క్స్ ఏం చేస్తారు ఎలా అని. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాగు ఉంది కదా, పెద్ద వాగు వచ్చేసి అక్కడ పొంగలీడు బజార్ అంతా నిండిపోయింది కదా సార్. ఇప్పుడు దానివల్ల ఏమన్నా ఇప్పుడు ప్రయోగాలు ఏమన్నా అక్కడ చేస్తున్నారో చేయట్లేదు డెవలప్మెంట్ కోసం? ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 16 కోట్లు శాంక్షన్ చేయించిన. దానికి రక్షణ గోడ అంటారు. వాగు నీళ్లు పొంగి ఊర్లోకి రాకుండా దాని రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం దానికి నేను 16 కోట్లు శాంక్షన్ చేసి టెండర్స్ కూడా పిలిచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రద్దు చేసింది.
నేనేమంటున్నానంటే అంటే నేను ఇదంతా ఎలాబొరేటెడ్గా నేను దీంట్లో చెప్పలేదని చెప్పట్లేదు, కానీ నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే 2 సంవత్సరాలు వైఎస్ఆర్లో ఎమ్మెల్యే. 2016 జూన్ 1 నేను టీడీపీలో చేరాను. 2017 అక్టోబర్ వరకు నేను రాంబాబు ఇద్దరం టీడీపీలోనే ఉన్నాం. 17 నవంబర్ నుంచి 18 డిసెంబర్ లోపలనే ఈ డెవలప్మెంట్ అంతా నేను చేయగలిగాను. వితిన్ 1 year 3 monthsలోనే నేను చేయగలిగాను. సో మనము అదే నాకు 5 years ఫుల్ పీరియడ్ నేను ఎమ్మెల్యేగా ఫుల్ పీరియడ్ ఉన్నా, ఫుల్ పీరియడ్ పవర్లో లేను. నేను 3 సంవత్సరాలు పవర్ పార్టీలో ఉన్నా, సంవత్సరం 3 నెలలు అతను ఉన్నాడు. లాస్ట్ 6 నెలలు నాకు ఎవడు పలకాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి నిన్న జనవరి నుంచి ఎవడు పలకాడు. అంటే ప్రభుత్వం పోతుందని లెక్కలు వేసుకుంటారు, వాడు కూడా కొంచెం లెక్క పెట్టాడు. అది ఎమ్మెల్యేకి అర్థమవుతుంటుంది వాడు లెక్క పెడుతున్నాడా లెక్క పెట్టడం లేదా అని. సో ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఇవి మనం చేసుకుందాం, నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం. నేను అదే చెప్పాను మీకు, నేను చెప్పిన చిన్న చిన్న విషయాలు కాదు. 500 కోట్లకు మంచినీళ్ళ కంటే ఒక నియోజకవర్గానికి ఇయర్ అది. టెండర్స్ పిలిపించాను, నేను పనులు మొదలు పెట్టించాను. నేనేదో ప్రతిపాదించినాను కదా, ప్రతిపాదన అంటే జస్ట్ ఒక పేపర్ మీద రాసి పంపించడం. టెండర్స్ అయిపోవడం అంటే ఆర్థిక పరమైన ఇదైపోయి టెండర్స్ వాడు వేసేసాడు కాంట్రాక్టర్, వాడు పని మొదలు పెట్టుకోవడమే. ఆ పని కూడా మొదలు పెట్టాడు. ఈ గవర్నమెంట్ వచ్చి రద్దు చేసింది. మొన్న ఒంగోలు పోతుంది ఇంత పెద్ద పెద్ద పైప్ లైన్ వేస్తున్నారు చూసినా, ఆ పైప్ లైన్లు మనం అంత పైప్ లైన్ల ద్వారా వాటర్ వచ్చేది గిద్దలూరుకి. ఇంకా చెప్పండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్, అయిపోయింది సార్. నేను అన్నతో మాట్లాడుతుంటే అన్న చెప్పారు నాకు, ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఇల్లు పట్టాలు ఇచ్చి ఉన్నారో అక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది మీరు ముందుగానే అనుకున్నారు అని చెప్పడం జరిగింది. సో అది ఏంటి సార్, అన్ని ఎలా అనుకుంటున్నారు, విజన్ ఎలా ఉన్నది, సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి సార్. ఒక గ్రామము అని అంటే అర్థం ఏమిటంటేనండి, ఆ గ్రామంలో కావాల్సిన మౌలిక వసతులు అన్నీ ఉండాలి. నా దృష్టిలో ఏంటనంటే ఈ గ్రామంలో ఒక స్పోర్ట్స్కి సంబంధించినటువంటిది ఒక స్టేడియం కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, లేకపోతే మంచినీటి సౌకర్యం కానివ్వండి, మనకి అలాగే రోడ్స్ కానివ్వండి, సక్రమమైనటువంటి డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ ఆల్ టుగెదర్ ఏమవుతుందంటే ఆ విలేజ్కి ఒక ఇమేజ్ని తీసుకొస్తుంది. సో దానిలో భాగంగా నేను మెయిన్ ఇక్కడ ఏదైతే మినీ స్టేడియం నిర్మాణం గిద్దలూరు ఎందుకు చేయించాలనుకున్నానంటే, మీరు చెప్పారు మీరు ఏమనంటే ఈ ప్రాంతం నుంచి మీకు మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ పిల్లల్ని మేము ఇప్పుడు గ్రామాలలో రోడ్లకు వెళ్ళి చూస్తున్నప్పుడు రోడ్ల మీదనే పాపం వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాళ్ళు రోడ్ల మీదనే పరిగెత్తడము, తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి మిగతా థింగ్స్ అన్ని కూడా రోడ్డు మీదనే చేస్తూ ఉంటారు. ఇవి చూసిన తర్వాత నాకేం కలిగిందనంటే, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఒక మినీ స్టేడియం నిర్మించినట్లయితే వాళ్ళు ఆ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ఆ స్టేడియంలోకి పోయి చేసుకోగలిగినట్లయితే అక్కడ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మెరుగ్గా వాళ్ళకి అన్ని కావాల్సినటువంటి తర్ఫీదులు ఇచ్చేటువంటి తత్వం అక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందుకు పోగలుగుతారనే ఉద్దేశంతో నేను గిద్దలూరుకి ఒక స్టేడియము, కొమరోల్లో ఆల్రెడీ స్టేడియం శాంక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగింది, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అర్ధవీడులో కూడా నేను శాంక్షన్ చేయించాను. ఈ యొక్క స్టేడియం మంజూరు కావాలంటే మినిమం 5 acres ఉండాలి గవర్నమెంట్ ల్యాండ్. సో కొమరోలో నాకు ఉండినది, అర్ధవీడులో ఉండినది. ఖమ్మంలో కూడా అక్కడ స్కూల్ ఒక కాలేజ్ ఉంది. అక్కడ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్, వాళ్ళని ఇవ్వమంటే వాళ్ళు ఈ యొక్క దీన్ని తీర్మానం కాపీ వాళ్ళు ఇవ్వలేదు. అదర్వైజ్ ఖమ్మంలో కూడా వచ్చి ఉండేది. మిగతా చోట్ల ఏమైందంటే గవర్నమెంట్ కాలేజెస్ లేవు. ఎక్కడ రాచర్లలో గవర్నమెంట్ లేదు, 5 acres స్థలం ఉన్నటువంటిది లేదు, బేస్తవారపేటలో కూడా లేదు. కాబట్టి అక్కడ మనం పెట్టలేకపోయాం. గిద్దలూరుకి ఏమైందంటే గిద్దలూరులో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కాలేజీలకి అనేటువంటి కానీ స్కూల్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున స్థలం లేదు. సో అప్పుడు నేనేం చేశానంటే, ఏదైతే ఇప్పుడు టిడ్కో హౌసెస్ కట్టారో అక్కడ, అది మొత్తం వచ్చేటప్పటికి 25 acres ఉంది. దీన్ని 15 acres దీన్ని తీసుకొని మిగిలిన 10 acres దీనికోసం మట్టి పెట్టి స్టేడియం మంజూరు చేయించాలని పెట్టాను. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఇందాక మీకు చెప్పాను, నాకున్నటువంటి ఆలోచన నా తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యుడికి ఉండాలని లేదు. బట్ అది కూడా ఆ శాసనసభ్యుడికి ఉన్నట్లయితే టౌన్కి అనేది ఒక తలమానికంగా ఉండేది. ఒక స్టేడియం నాకు గిద్దలూరుకు ఉందనంటే ఇట్ ఈస్ ఇమేజ్. టౌన్ కి ఇది ఒక బ్రాండ్ ఇమేజ్ అంటారు. ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ కి ఎందుకు బ్రాండ్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అయిందనంటే 2-3 విషయాలలో ఉంది. మౌలిక వసతుల విషయంలో కానివ్వండి, ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో కానివ్వండి, లేకపోతే వ్యాపార విషయాలలో కానివ్వండి, ఇవన్నీ కలిస్తే అక్కడ బ్రాండ్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఈ టౌన్ కి కూడా నేను పార్కులు కల్పించాలనే దాంట్లో భాగంగా కాసిరెడ్డి కుంట దగ్గర ఒక పార్కు, తర్వాత వసన్నా మందిర్ వైపు ఒక పార్కు,
తర్వాత అయ్యప్ప స్వామి గుడి వెనకాల ఒక పార్కు, పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఒక పార్కు, వీటన్నిటికీ నేను నిధులు మంజూరు చేయించాను నేను. మనుషులు ఇవాళ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానసిక ఒత్తిడులకు ఎక్కువగా ఉంటారు. పల్లెటూరులో అయితే బయటికి ఎక్కడికైనా పోగలుగుతారు, టౌన్ లో పోవాలంటే ఎక్కడికి పోగలుగుతారు? వాళ్ళు పార్క్ ఉంటే పార్క్ లో పోయి కూర్చొని కొంతసేపు వాళ్ళు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఫ్రెష్ ఎయిర్ కూడా వాళ్ళు తీసుకోగలిగి ప్రశాంతంగా ఉండగలుగుతారనే ఉద్దేశంతో ఇవన్నీ నేను చేశాను. ఏదేమైనా రేపైనా మరలా గిద్దలూరుకి మనం ప్రభుత్వ స్థలంలోనే మనకు 5 ఎకరాల దానికి కావాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒక మినీ స్టేడియం కానివ్వండి. మీరు ఇంతవరకు చెప్పారు, మీరు 1425 టిట్కో గృహాలు కట్టించారు. ఇవాళ మీరు టౌన్ లో వస్తుంటే పెద్ద అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. అక్కడి నుంచి మీరు నంద్యాల నుంచి వస్తూ ఉంటే మీరు ఎన్నో రకాలుగా ఆ ఉన్నటువంటి షార్ట్ పీరియడ్ లో మేము ఇవన్నీ చేయగలిగామని. అందుకని నేను మరలా కూడా చెప్తా ఉన్నాను, ఒక స్పష్టత ఉంది నియోజకవర్గాన్ని నేను ఏం చేయాలని స్పష్టత ఉంది. నేను స్థానికుడిని, బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చినటువంటి వాళ్ళు స్థానికేతరులు, వాళ్ళు నాన్ లోకల్ పీపుల్, వాళ్ళు బాధ్యతాయుతంగా బాధ్యతగా ఉన్నారా అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో ఆ మార్కాపురానికి పోయి ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు. నన్ను గురించి అడగాలంటే ఎక్కడికో పోవనిలే, స్థానికుడిని. నన్ను గురించి ఇక్కడ అడిగితే ఇక్కడే చెప్తారు, నేను బాధ్యతగా ఉన్న వ్యక్తినా, బాధ్యతగా లేని వ్యక్తినా అనేటువంటిది. కాబట్టి నేనైతే చాలా స్పష్టంగా నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, నేను రేపు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. రేపటి రోజు మీరు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినట్లయితే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు నా యొక్క ప్రాధాన్యతలు ఇవి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నేను త్రాగునీటి రంగం, సాగునీటి రంగం, విద్య, వైద్యం, ఇండస్ట్రియల్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం, తద్వారా ఉపాధిని కల్పించడం, ఇవన్నీ నేను చేయగలుగుతానని చెప్తున్నాను. నేను గతంలోనే త్రాగునీటి సమస్య పరిష్కారానికి 500 కోట్ల నిధులు మంజూరు చేయించి టెండర్స్ పిలిపించి పనులు కూడా మొదలు పెట్టించాను. నేను ఇన్ని రకాలుగా చేశాను. నేను ఒకటే అంటున్నాను, స్థానికుడికి ఈ బాధ్యతలు ఉంటాయి, స్థానికేతరుడికి ఈ బాధ్యతలు ఉండవు. వాళ్ళ ఊర్లలో స్థానికులుగా ఉండి వాళ్ళు ఏం చేశారనేది ఆ ప్రజలు చెప్పాలి, కానీ మనం మాట్లాడేటువంటి విషయాలు కాదని తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే సార్, లాస్ట్ సార్ ఇంకా కంప్లీట్ చేద్దాం దీన్ని. సో మీ ఇన్స్పిరేషన్ ఏంటిది? అంటే మీరు డైలీ మీ వర్క్ చేసేటప్పుడు మీ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటిది? సెకండ్, మీరు యూత్కి ఇచ్చే సందేశం ఏంటిది? అంటే మీకు ఏమంటున్నానంటే అండి, రాజకీయాలలో దేనికోసం మేము వచ్చామని అంటే ఒక ప్రజలకి మంచి చేయాలా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలా అనేటువంటి తలపుతో నేను వచ్చాను. ఓకే సార్. ఎందుకంటే ఈ ప్రాంతం మాది వెనుకబడిన ప్రాంతం. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మనం రాజకీయాల్లో ఉండి, చట్టసభల్లో ఉండి, తద్వారా ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు రాబట్టి అన్ని రంగాలలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంత వెనుకబాటుతనం పోతుందనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రెండవ విషయం, యువతకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే మీకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఏ లక్ష్యమైన చదువు అనేటువంటిది మీకు, అది మీరు పీజీ చేస్తారా, లేకపోతే మీరు ఎంబీబీఎస్ చేస్తారా, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తారా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉంటారా, అది మీ ఇష్టం. అది బట్ మీరు ఏ రంగంలో అయితే ముందుకు పోవాలనుకుంటారో ఆ రంగం పట్ల స్పష్టమైన అవగాహన మీరు ఏర్పరచుకొని తద్వారా 10 మందికి కూడా మీరు ఉపాధిని కల్పించే విధంగా, లేదా 10 మందికి మీరు ఉపయోగపడే విధంగా మీరు జీవితాల్లో స్థిరపడి 10 మందికి ఉపయోగపడమని నేను చెప్తా ఉన్నాను. నేను ఇది నేను చెప్పగలను. రైట్ సార్. సార్, ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా జరిగింది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఆ కెమెరాలో చూసి కొంచెం చెప్పండి సార్. మన దాని పేరేం పేరు? రసూల్ పంజా సార్. రసూల్ పంజా. ఈరోజు రసూల్ పంజా గారు ఈరోజు మాతో చిట్ చాట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం, అబ్బాయి ఒక యువకుడిగా, ఈ మా ప్రాంత వ్యక్తిగా ఎన్నో జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ముందుకు పోవాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి రసూల్. అతను ఈరోజు గ్రూప్ 1 కూడా అతను ఎగ్జామ్ రాస్తున్నాడు. అయితే ఏదైతే ఈ విధానాన్ని ద్వారా 10 మందికి తెలియచెప్పాలనుకునే తత్వం ఉందో, నేను మనస్ఫూర్తిగా రసూల్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. మీరు ఒక విషయాన్ని 10 మందికి తెలియచెప్పేటువంటిది ఈ ప్రచార మాధ్యమాల ద్వారా, ఒక మంచి కాన్సెప్ట్ ద్వారా మీరు ముందుకు పోతున్నారు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఇంకా ఉన్నత స్థితిలో ముందుకు పోవాలని, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు సాధిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ అశోక్ రెడ్డి. థ్యాంక్ యూ సార్.